Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is praise Him every day. Praise Him every day. The text is from the book of Isaiah, chapter 38, verses 18 to 19. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రైజ్ హిమ్ ఎవ్రీడే. ప్రతిదినము దేవుని స్తుతించాలి. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. రాజైన హిజ్కియా ప్రార్థించి 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన పొందగలిగాడు. ఇట్ హైలైట్స్ ద లివింగ్, నాట్ ది డెడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వసనీయతను సజీవులే స్తుతిస్తారు, ప్రకటిస్తారు. అంతేగాని మృతులు కాదన్న సత్యాన్ని ఈ వాక్య భాగంలో పొందుపరచబడది. ద లివింగ్ ప్రైజ్ గాడ్, లివింగ్ ద ప్రైజ్ గాడ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ టుడే అంటున్నాడు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. ఎవ్రీ డే ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఆ దిన ప్రభువును దయచేసినందుకు, సజీవుల సంఖ్యలో చేర్చినందుకు మనము స్తుతించాలి అంటున్నా. ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు బ్రతకవు, నీళ్ళు చక్కదిద్దుకొని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు. దేవుని ద్వారా ఆశను పొందగలిగాడు. సజీవుడనై ఇదిగో ప్రభువా, నీ యొక్క విశ్వసనీయతను, నీ ప్రేమను, నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎంతమంది ఈరోజు ఉదయం లేచి ప్రభుని స్తుతించగలిగారు? ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం. A life is meant to glorify God and to share His works. మన జీవితము దేనికి ఉద్దేశించబడిందనగా దేవుని మహిమపరచడానికి, ఆయన కార్యాలు వివరించడానికి. లేఖన భాగం చదువుకున్నాం. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. Declare the mighty words of God to our children, to our generation. That is the purpose of life. దేవుడు నీకు నాకు ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నాడంటే నిత్యము అనుదినము ఆయనకు విశ్వసనీయత, నా ప్రేమ, నా వాత్సల్యత జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నన్ను ఈరోజు సజీవ సంఖ్యలో చేర్చావు, ఈ దినం చూసే బాధ్యత ఇచ్చావు. ఇదిగో ప్రభువా నేను స్తుతిస్తున్నాను. నా బిడ్డలకు, ఈ తరానికి నీ యొక్క కార్యాలు నేను తెలియజేస్తాను. ద గ్రేవ్ కెనాట్ ప్రైజ్ యూ, హైలైటింగ్ ద ఇమ్మీడియట్ ఆపర్చునిటీ ఫర్ ప్రైజ్ ఇన్ ది ప్రజెంట్ లైఫ్. మన్ను స్తుతించలేదు, పాతాళం స్తుతి కలగదు. కాబట్టి దేవుడు ఈ దినము, ఈ అవకాశాన్ని సజీవపరచుకొని ఈ దినం ప్రభువా నేను స్తుతించగలిగే కృప నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అంటూ దేని వందనా చెల్లించి ఆ దినం ప్రారంభించినప్పుడు నీకెంతో శుభప్రదంగా ఉంటుంది. ఆ రీతిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవులే కదని స్తుతించేది, మృతులు మౌన స్థితిలో దిగిపోవారు నేను స్తుతింపరని దేవుని వాక్యం సెలవిస్తున్నాయినా.
మాసికాన్ని పొడిగిస్తున్నందుకు, ప్రేమ వాత్సల్యత చూపిస్తున్నందుకు అనుదినము తండ్రి నిత్యము ప్రభువా మీ నామని స్తుతించి ఘనపరిచి మా బిడ్డలకు మా తరానికి ప్రభువా మీ కార్యాలు వివరించగలిగే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనకు అన్యోన్య సహవాసము మనందరికీ ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.